హలో, మీరెవరండి మాట్లాడేది? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక పెద్ద విఐపిని కాదు, మామూలు సామాన్యమైన మనిషినా. అదే ఎక్కడ నుండి? మీ పేరేం పేరు? హైదరాబాద్ ఎక్కడ? నా పేరు మల్లయ్య, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. హైదరాబాద్ ఎక్కడ? నేను హైదరాబాదే కదా, చెప్పండి ఎక్కడ? ఎల్బీనగర్ లో ఉంటా. ఏం పని చేస్తారు? నేను బోర్బండి వర్క్ చేస్తా. పని గురించి కాదు కన్నా, నేను మాట్లాడిందే కాదు, నాకు తెలియాలి కదా. మీ నంబర్ నా దగ్గర సేవ్ లేదు. మీరు ఎవరు మాట్లాడుతారో నాకు తెలియాలి కదా. నేను ఒక బోర్బండి వర్కర్, హెల్పర్ మాట్లాడుతున్నా. సరే, డ్రిల్లింగ్ చేస్తా. అయితే అన్న, నేను ఒక 20 సంవత్సరాలు యేసుప్రభుని నమ్ముకొని నోట్లో థమ్స్అప్ తప్ప ఏది పోయలేదు. ఒక 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 హై లెవెల్ ఉన్నటువంటి పాస్టర్ తాగినట్టు ఎవిడెన్స్ స్పష్టంగా పోలీసు వాళ్ళు పట్టుకోవాలంటే 24 hours లో పట్టుకోగలరు నా కేసుని. చిన్న సూచి కంట్ల పడినటువంటి నలుసుని తీయగలరు పోలీసు వాళ్ళు. పాపం పోలీసు వాళ్ళకి ఏం తప్పలేదు. దాని ఎంత స్పష్టంగా అర్థమైంది. ఆ మనిషే కారణం ఆయనంటే దీనికి ఇన్ని రకాల నిందలు మోస్తే దేవుడు ఖచ్చితంగా ఒకనాడు తీర్పు. ఎవరి హిందువులన్నా? మీ హిందువులం కావన్నా. నా కొడుకు పేరు రాము, భద్రాచలం. నా కొడుకు రూపాయి బిల్లు వేశాను, జాయిగా మనం చూపించాను. ఇది భారతదేశం, భర్త శత్రుఘ్నులు పరిపాలించిన భారతదేశం. 5 నెలలు శ్రీరాముడు పరిపాలించాడు. ఎవర్రా యేసుప్రభని నా నోటుకు వచ్చినట్టు వాయిన నేను చాలా ఉన్నాయన్నా. ఒకటి అన్ని మాట్లాడుకోవడం అంతా టైం పాస్ వేస్ట్ కానీ ప్రజలందరూ చూస్తారు కానీ అది పోలీసులు ఇమీడియట్ యాక్షన్ చేయగలరు. కానీ దాన్ని కప్పిపుచ్చితే దేవుడు అనేవాడు బయట పెడతాడు. దేవుడు ఏదో గొప్ప కార్యమే చేస్తాడు. కానీ ముఖ్యంగా అన్న, చెప్పండి, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అది హత్య కాదనేది పోలీసులు నిర్ధారణ చేస్తారు, చేయొచ్చు. అదొక భాగం. ఈ రామాయణము, మహాభారతము ఇవన్నీ ఈ శ్లోకాలు ఇవన్నీ తెలుగులో తర్జుమా చేయమన్నా. ఈ రాధా మనోహరు ఈయన చాలా మంది ఉంది కదా, తెలుగులోకి చేయమన్నా అన్వేషణ. తెలుగులోకి అన్వేషణ చేస్తే సంస్కృతంలో నుంచి విడిపించి తెలుగులోకి చేస్తే అప్పుడు 10 మంది చదువుతాడు. ఆయన తెలుసా? ఓం బ్రహ్మపుత్రాయనమ, ఓం పంచగాయనమ, ఓం దరిద్రాయన, ఓం దక్షిణ వేదాలు స్పష్టంగా చెప్తున్నాయన్నా. దేవుడు ఎవరు? ఆ రోజు మన మహానుభావులు, పాపం మహాపురుషులు అవన్నీ అన్వేషణ చేసి ఉన్నవాడమైన దేవ మాకు కనపడాయని చెప్పి వేదాలు స్పష్టంగా చేస్తున్నాయి. దయచేసి అన్న, వీళ్ళందరూ పంచాయతీ మామూలు ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి దేశంలో ఇలా చిచ్చు పెట్టిరు. ఎంత స్పష్టంగా అర్థమవుతున్నది మటరా కాదా అది? అక్కడ ఎవరు ఊరు పరిస్థితి వాళ్ళ మీద కేసు పెడితే ఇది ఏమి ప్రయోజనమైనటువంటిది? ఇలా దేశం ఇప్పుడు ఒకవేళ భారతదేశం మొత్తం క్రైస్తవులు అయితే బీజేపీ కాంగ్రెస్ ఏదో ఒక పరిపాలన మనమే చేస్తున్నా, బయటకి అవకాశం ఇస్తామన్నా. శాంతిగా నడిచేదనేటువంటి ఇలా నడిచే దేశాన్ని ఇలా నాశనం చేసిరు. ఇలా ఈ పంచాయతీ ఎట్టదైపోయినా దేవుడే దాన్ని పరిష్కారం చేయాలి కానీ మనుషుల వల్ల అయ్యేటట్టు ఏం కనపడతలేదు. దయచేసి అన్న, తెలుగులోకి తర్జుమా చేయమను. రామాయణం కానీ, మహాభారతం కానీ, అన్ని శ్లోకాలు కానీ, దానికి రాధా మనోహరు ఈయన మన ఈ కర్ణాకర్ సుగ్న ఇది 5-6 రోజులు కదా, వీళ్ళు ఓకే అని చెప్పి ఒక పేపర్ రాయమని సార్, దాన్ని తెలుగులోకి తర్జుమా చెప్పిద్దాం సార్, అందరూ చదువుతారు. నేను అడుగుతాను కానీ ఇప్పుడు మీరు ఏ ఇంటర్వ్యూ చేసారు? ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ చేసి ఫోన్ చేస్తారు మాకు? ఆయన ఇంటర్వ్యూ మాట్లాడింది కదా, ఎప్పుడు మాట్లాడాడో నాకు కొంచెం బాగా తెలియదు. ఆయన తాగిండు, పడ్డాడు, అదని మాట్లాడుతుండు కదా. శివశక్తి కళ్యాణ్ అన్న మాట్లాడిందా? ఆయన పేరు కూడా ఉన్నట్టుంది, శివశక్తి కళ్యాణ్ అని. ఆయన కరుణాకర్ సుగ్నా వాళ్ళ బ్రదర్ అంటున్నారు. చెప్పండి సార్. అయితే ఆయన తప్పులేదు, మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. కానీ తెలుగులోకి తర్జుమా చేయమని చెప్పన్నా. ఎవడు ఇప్పుడు రామాయణం మహాభారతం తెలుగులో అది అడగడం, మీరు ఇప్పుడు తెలుగులో లేవా? లేదు, సంస్కృతంలో ఉంది. అది అంటే ఉన్నది సంస్కృతంలో నుంచి తెలుగులోకి తర్జుమా చేయాలి. తెలుగులోకి ఇంగ్లీష్లో చేసి అందరూ చదువుతారు. అర్థమైందని శ్లోకం యొక్క భావం ఏంటి అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏం చేయమంటారు? రామాయణము సరే, సంస్కృతంలో ఉండకుండా దాన్ని తెలుగులోకి తర్జుమా చేయమని అందరూ చదువుతారు. అర్థమైంది క్లారిటీ గా. అప్పుడు ఏది సత్యము ఏది అసత్యము అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు భగవద్గీత అయితే యూట్యూబ్ లో ఇప్పుడు చాకంటి వారు కానీ, గరికపాటి వారు కానీ, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నారు కదా. బుక్స్ కూడా వచ్చినాయి అన్న, సంస్కృతం నుంచి తెలుగులో ఉన్న చిన్న చిన్న బుక్స్ కూడా వచ్చినాయి చాలా మట్టుకు. కాకపోతే మీరు అన్నట్టు ఇంటింటికి పంపిణీ చేయలేకపోవచ్చు అన్న. ఓం బ్రహ్మపుత్రాయనమా, ఓం పంచగాయనమా, ఓం దరిద్రాయనమా, ఓం దక్షిణస్త్రాయనమా ఏందో చెప్పాను. ఇంకా ఉన్నాయి చాలా, నీకు కావాలన్నీ రిపోర్ట్ పంపిస్తా. సర్వ పాప పరిహేతో రక్త ప్రోక్షణ తదురక్తం పరమాత్మ ఇవన్నీ ఏంటివి చాలా ఉన్నాయి. ఇంకా లింగాలు చాలా ఉన్నాయి, వేదాలు చాలా ఉన్నాయి. వేదాలన్నీ మీరు పంపిస్తానంటే మీకు ఒక లిస్ట్ రాసి మీకు పంపిస్తామన్నా. సరే, కానీ మీరు యేసు ప్రభువును తిట్టిన వాళ్ళు మరి యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటారు? ఎప్పటి నుంచి నమ్ముతున్నారు? నేను 20 సంవత్సరాలు ఇవన్నీ. నా కొడుకు పేరు రాము, భద్రాచలం రూపాయి బిల్లు వేశాను. సత్యం ఏదో అన్వేషణ. ఎదురుమండి మోయసు, పరవసు, సూర్యనారాయణ చాలా మంది బ్రాహ్మణ్స్ ఈ యొక్క శ్లోకం యొక్క భావాలను ఇప్పి చెప్పినాటికి. మళ్ళీ ఇంకోటన్నా, మానవుని యొక్క పాపం అంటే అందరం, నిన్నందరూ బాధపడకు,
మానవులందరం పాపలం కనుక ఈ పాపాల యొక్క రక్తం పోవాలంటే దానికి ఒకటి కావాలి. దేవుడు అనేవాడికి కొన్ని ఉండాలి. కోపం, శాపం, పాపం, మరణం ఉండకూడదు. ఇలాంటి కొన్ని ఉన్నాయి. అలాంటి లేకుండా కలిగిన వాడే దేవుడు అవుతాడు. దేవుడు అంటే ఏదో మామూలు పిల్లలాట కాదు, ఆట బొమ్మ కాదు. ఈ భూమిని తలకిందులు చేయగలిగిన కొన్ని ఆధారాలు ఉండాలి. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం కాలానికి 2 బాలు విధించిన వాడే ఆయనే. చరిత్రకు ఆధారాలు ఉండాలి. అప్పుడు నమ్మాలి. ఇది భారతదేశం అన్న, మనందరం భారత పౌరులమే. కానీ దీని మత మధ్యాహ్న శిక్షలు పెట్టుకుని అర్థం తెలియకపోతే నిలబెట్టి ఒక మంచి దాన్ని ఇప్పి చెప్తున్నటువంటి పాస్టర్లను చంపుకుంటే అన్న. ఇంకో విషయం, ఇలా అజయ్ కుమార్ జైలుకు పంపించారు. ఇప్పుడు ఇది ఎంత అద్భుతం, ఎంత చూడు. ఈయన మీద ఇంత నీకు అన్ని వాట్సాప్ పెట్టి క్లియర్ ఎవరెక్కువ మాట్లాడేదో చూపెడతాను. అవి పంపితే ఇప్పుడు వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి కదా అన్న. ఇప్పుడు అన్న న్యాయంగా ఆలోచించు. మనందరం భారతీయులమే, మేము అందరం ఒకే వాళ్ళం. నాకు పోస్తే ఇవాళ దేశం కోసం ప్రాణం పెడదామంటే రమ్మని ఒక 2 వస్తున్నాం. వాళ్ళతో పాటు నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటా. ఎందుకంటే ఈ దేశం రక్షించబడతారని క్రైస్తవ ప్రేమ కానీ గుడికి వెళ్ళాల్సిన అక్కర్లేదు, మసీదుకి వెళ్ళాలి, ఏడికి అక్కర్లేదు. నీ మనస్సాక్షిని ఆయన గొప్ప చెప్పుకుంటే చాలు. అంతవరకే నేను యేసుప్రభుని నమ్ముకోను, అవ్వని చెప్పుకోను. మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు యేసుప్రభుని నమ్మాలి అని? ఎన్ని సంవత్సరాల క్రితం, ఏ సమయంలో మీరు రియలైజ్ అయ్యారు అంటున్నా? ఇదేనా అంటే ఇప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుంది నేను నమ్ముకోని. అంటే ఇట్లా మీరు ఫస్ట్ టైం మరి మీరు అంతగానం తిట్టిన వాళ్ళు ఎట్లా మీరు? అంటే మీకు ఏదైనా మంచి జరిగిందా? అడిగాను. రైట్. అయితే నిజంగా నువ్వు నమ్ముపో. ఒకవేళ నేను చచ్చిపోయినాక దేవుడు లెక్కిస్తాను కదా, ఫస్ట్ నేను వస్తా. ఎందుకంటే అంత భయంకరంగా నిందించిన వాడిని నేను, అంత ఘోరంగా నిందించిన వాడిని. చాలా మంది ఒక మతాన్ని పుచ్చుకునేటప్పుడు, ఒక మతం అంటే ఏముందన్న, మనసు మార్చుకోవడమే. మతం మారదు, ఏం మారదు, కులం మారదు, పార్టీ మారదు, ఏది మారదు. ఒక మనసు సత్యదేవుడు ఎవరో ఆయన వైపు మలుపుకుంటే అయిపోద్ది. అంతేగాని అది కూడా ఆయన నిశ్చితంగా చేసి ఒక 2 రోజుల 3 రోజుల ధైర్యంగా ప్రార్థించి, ఓ సృష్టికర్తమైన దేవా ఎవడవయ్యా నువ్వు, నాకు కనపడయ్యా అంటే ఆయన కనపడడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక అవన్నీ చెప్తాయి కదా, అంతా ఏమైతే అట్లే. ఇప్పుడు చెప్తేనే కదా ఎవరికన్నా తెలుస్తుంది. సరే నమ్మేటోడు నమ్ముతాను, నమ్మనోడు నమ్మడు. కానీ చెప్పడం మాత్రం మీకు జరిగింది చెప్పు, అనిపించింది చెప్పు. అంటే అబద్ధాలు ఎందుకు చెప్తారు? నిజమే చెప్తారు కదా. అంతే. సరే అది అంటే ఇప్పుడు నమ్మకం అనేది అందరు కాదు కదా. కాదన్నా, ఇప్పుడు అనిపించింది చెప్తే రేపు ఎవరన్నా బాధలలో, కష్టాలలో ఉన్న వాళ్ళు, ఎవరన్నా ఒకళ్ళకు అన్ని తిరిగి అలసిపోయిన వాళ్ళకు కూడా ఏదన్నా ఒక హోప్ ఉంటుంది. మనకు తెలియదు కదా. అంతే అన్న. నేను దేవుడు ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతూ కూడా నేను పక్క తగ్గిపోయేదన్నా. అయితే దీన్ని పరీక్షించడానికి కూడా చాలా టైం పట్టి, 1 సంవత్సరం పట్టింది. నా భార్య తెచ్చుకెళ్ళని నేను వెళ్ళలే. బైబుల్ చాటుగా పట్టుకొని వెళ్ళేవాని. ఇందులో నా రాముడు దేవుడి గిదెట్లని. అయితే అన్న అర్థమైందా? అయితే మనము చరిత్రకు ఒక ఆధారాలు ఉండాలి. అన్ని ఉంటేనే ఆ యొక్క దేవుని నమ్మగలుగుతారు. కానీ ఇవన్నీ ప్రశాంతంగా ఉన్నటువంటి దేశాన్ని ఇవాళ నాశనం చేయడం, క్రైస్తవులు ఏం చేసినా మౌనమే పాటిస్తారు. కానీ వాళ్ళు తిరిగి పంచాయతీ చేయడానికి అర్హుడు కాదన్నా. దేవుడు అలా చెప్పలేదు. నువ్వు మౌనంగా ఉండి అంతే సంగతి అని చెప్పి మౌనంగా ఉండాలి. కానీ ఇది అన్యాయం కాదన్నా. ఇప్పుడు ఎవరు పరీక్షిస్తే వాళ్ళ లోపల ఇస్తే ఇది ఏమన్నా ప్రయోజనమా? ఇది ఏమన్నా ప్రయోజనం అన్నా? ఇది ఏమన్నా దేవుడు ఊకుంటాడు అన్నా? దేవుడు ప్రజల న్యాయం పక్షాన్ని ఉంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఈ లలిత కుమార్ని ఎవరు తిరుతురు, రాధా మనోహర్ని ఎవరు తిరుతురు, వాళ్ళని ఎవరు తిరుతురు? వాళ్ళు తీసిన బండ బూతులు యూట్యూబ్లలో చూస్తే ఘోరంగా ఉన్నాయి. నువ్వు 100 తిరితే నేను ఒకటి తిట్టలేనా అన్న? అది న్యాయం కాదా? అది తిట్టకూడదు. మీరు ఫస్ట్ ఎప్పుడు రియలైజ్ అయ్యారు? నాకు ఒకటి క్లారిటీగా చెప్పండి. అందుకే నేను ప్రశ్న, ఇప్పుడు మీరు 18 ఏళ్ల కిందట అంతగానం తిట్టిన వ్యక్తులు మీరు ఎక్కడ రియలైజ్ అయ్యారు నమ్మాలి? తెలుసుకున్నారు లేదా? ఇప్పుడు పరమస్థ సూర్యనండు ఎదురుమడి నాకు తెలిసి ఒక 20 మంది బ్రాహ్మణులు ఉంటారా, ఒక 20-30 మంది బాపనులు. వాళ్ళు వేదాలు స్పష్టంగా క్లియర్ తీర్చి చూపించారు వాళ్ళు. అది పండింది. ఇప్పుడు ఎవరికి మన కర్ణాటక ఎన్నోసార్లు ఫోన్ చేశానా, ఫోన్ లిఫ్ట్ చేయడు. నేను అడిగిన ఒకసారి ఫోన్ చేస్తే పాప మళ్ళీ చెల్లె అంట, ఆ చెల్లు అక్కువ లేపింది. అమ్మ ఇది పరిస్థితి అని చెప్తే అది చాగంటి కిషోర్ని అడగమన్నది. చాగంటి కిషోర్కి ఫోన్ చేసిన, చాలా మంది ఫోన్ చేసిన. దీన్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఏం క్వశ్చన్ అది? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ తదురక్తం పరమాత్మే. చదువు అనగా తండ్రి, పరమాత్మ కుమారుడు. ఆ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి కోపాన్ని, శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించాలి. అట్టి వాడు కాల్సిన రక్తంలో నువ్వు కనబడితే నీ పాపాలు పోతే నువ్వు పరలోకానికి పోతావు అని చెప్పి స్పష్టంగా రాయబడింది. ఇంకా చాలా ఉన్నాయి అన్న శ్లోకాలు చెప్పాలంటే. మీకు దేవుని నమ్ముకుంటే ఏదన్నా మంచి జరిగిందా, లాభాలు? మంచి జరిగింది. అది కూడా చెప్తున్నాను. నేను యేసుప్రభుని నమ్ముకున్నాక నా భార్యకి టీవీ వచ్చి, నాకు నమ్ముకున్నాక కష్టాలు వచ్చినాయి. నేను ఆయన పరీక్షించగా, నన్ను ఆయన పరీక్షించాలి కదా. నన్ను పరీక్షించిన దేవుడు. నా భార్య టీవీ వచ్చింది, నా కాలు ఇరిగింది,
గ్రహించు అగ్ని. థామస్ గారు ఖమ్మంలో మీటింగ్ పెట్టి మల్లయ్య రా, నాకు రైట్ సైడ్ లో కూర్చోరా, దేవుడు స్వస్థపరచాలని నా నమ్మకం, నా విశ్వాసం అది అట్లా అయింది. నా భార్యకి టీబీ వచ్చింది. నెక్స్ట్ నేను మన ఉత్తరప్రదేశ్ లో నేను ట్రైన్ లో పడ్డా, అలా పబ్లిక్ అంతా చూసి అది ఎవరు నమ్మరండి సాక్ష్యం. లోపల నిలబడితే 2 మన మనుషులు నెట్టే ప్లాట్ పాడానికి దాంట్లో 2కి వెళ్ళిపోయిన కింది మోకాన. నువ్వు నమ్మకం దేవుని తెలుసు. అయితే చెప్పండి. అయితే ట్రైన్ కోరతనేమో బయటపడ్డా, అందరు పబ్లిక్ అంతా వచ్చి ఇది వచ్చిందని వస్తే కింద గోరుకు చిన్న గోరుకు ఆడ గోరుగుడు వెళ్ళగానే పక్కన తోడ కూడిచింది, కింద కాళ్ళు చెక్కినది, కింద తొంటి బలంగా గుద్దుకుంది. ఎందుకంటే అది నా విశ్వాసం. ఇంకోటన్నా గ్రహించాలి, ఎవరు చెప్పింది నమ్మొద్దు, గ్రహించాలి. ఎందుకంటే దేవుడు జ్ఞానం ఇచ్చింది మనకు, గ్రహించాలి. ఎందుకంటే ఏది సత్యం మీకు కష్టాలే ఇచ్చిండు కదా మరి దేవుడు, మరి మీకు అంతగానో ఎందుకు మరి పెళ్లి చేస్తారు? అర్థమవుతుందా? మీకు అన్ని కష్టాలే ఇచ్చింది కదా, ట్రైన్లోకి వెళ్ళి పడడము, నాకేం కాదు, ఆయన నన్ను పరీక్షించినప్పుడు నేను పరీక్షించాలి కదా. మళ్ళీ లాస్ట్కి ఏం జరిగింది మరి ఇప్పుడు? నీకేం లేదు, నేనేం లేదు, నేను చనిపోతే ఈ రోజు నేను చనిపోవడానికన్నా ఇష్టమే. ఎందుకంటే ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే కదా ప్రతి మనిషి. అవును, ఏదో ఒక అదేదో ఆయనలో ఉండి చనిపోతే మోక్షం అనేది తెలుసు. ఎందుకంటే ఆనాడు అనేకమైన అద్భుతాలు అవ్వాదం కాదు సృష్టించబడింది అన్న. అవ్వాదం మనిషి ఎక్కడి నుంచి వచ్చింది, ఏమైపోతుందో, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుందో, యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, అన్ని బైబిల్ భూత పుస్తకం అంటే అన్న. తప్పు ఇప్పుడు నేను ఒక దొంగతనం చేస్తున్నా, మామూలు తప్పు చేయకూడదు అని చెప్పడం తప్ప అన్నది. కర్ణాకర్ సుబ్రహ్మణ్యం ఏమంటే భూత పుస్తకం అంటాడు, ఈ భూత పుస్తకం అంటాడు. అల్లా ఒకటి ఏముంటుంది అంటన్నా, తప్పు చేసే మనకి నీ సంగతి చూపెడతాను దేవుడు నిరూపించిండు. ఎందుకంటే లోతు అనేట ఆయన ఈ పట్టణం నుంచి వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోతే భార్య చనిపోయిన పిల్లలతో పాపం చేస్తే ఆయన మత్తు డాక్టర్ ఇచ్చి అలా చేసి దాన్ని పట్టుకొని అది చేస్తే నువ్వు నాశనం అయిపోతుంది నీ కుటుంబం అని చెప్పి నాశనం అయిపోయింది. అది అంతే. ఎవరు అబ్రహాం గారికి వచ్చినప్పుడు అబ్రహాం మిగిలిపోయాడు. ఇదంతా చరిత్ర ఆధారంగా నువ్వు తెలుసుకోవద్దు. నువ్వు కూడా చిన్న ప్రార్థన ఎవరికి చెప్పాల్సిన అక్కర్లేదు. నీ మన పాపాన్ని పశ్చాత్తాపడి ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయనే సాక్షికల్తగా నీ ఎదుట రావడానికి ఇష్టపడుతుంది. చాలా ఇష్టం మనసులో. అంటే మన తండ్రి అంటే మన పిల్లలు అంటే మనం ఎంత ఇష్టమో ఆయనకు మనం అంత ఇష్టం ఉంటాం. అంటే మీ కళలో ఇట్లా ఏమన్నా వచ్చినట్టు ఉందా? అట్లా మాట్లాడలేదు, స్వరంతో మాట్లాడతాడు, అట్లా భయం లేదు. నీతో కూడా మాట్లాడుతున్నా. నువ్వు రాసిపెట్టి డేట్ నువ్వు ఖచ్చితంగా ఈ రాత్రి ఒప్పుకో పశ్చాత్తాపంతో. ఏ విధంగా అంటే అయ్యో ఈ బ్రదర్ని అనవసరంగా తిట్టినా కదా, ఈ బ్రదర్ అనవసరంగా కొట్టినా కదా నేను అని మనం ఉత్తుత్తగా ఎవరైనా కొట్టినప్పుడు ఇంటికి వెళ్ళి మనం బాధపడతాం కదా అన్న. అవును, బాధపడి అలాంటి పశ్చాత్తాపంతో మీరు ఎతికినప్పుడు దేవుడు ఆటోమేటిక్ అందరితో మాట్లాడటానికి ఇష్టపడతాడు. అలాంటి వాడే దేవుడు అవుతాడు. మాట్లాడకపోతే వాడెందుకు జీవముగి అయితే. మరి మీతో ఏం మాట్లాడాడు చెప్పండి. అతోటి పిలిచిన నా కుమారా నేను స్వస్థపడుతున్నాను థామస్ గారితో పేరు పెట్టిండు. కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. ఆయనకి ఏ రకంగా నీ పేరు పెట్టి కూడా పిలవగలడు. నన్ను ఒక్కసారి కాదు అనేక సందర్భాల్లో పిలిచిండు. కానీ దర్శనాపురం గారు పిలిచిండు, థామస్ గారు పిలిచిండు, పాలసర్రావు గారు పిలిచిండు, దినకర్ణ గారు పిలిచిండు. ఖమ్మం మీటింగ్ ఫస్ట్ అదే. ఇప్పుడు మీరు అద్భుతాల గురించి దగ్గర మాట్లాడు. కానీ మేము మాత్రం ఇది పద్ధతి కాదన్నా. ఎందుకంటే న్యాయాన్ని వ్యతిరేకిస్తే కేసులు పెట్టాం. ఒకవేళ మీరు యూట్యూబ్ లో పెట్టొచ్చానా, కర్ణాకర్ సుబ్బు ఎక్కువ మాట్లాడిందా, ఈ మన అదే బాబు ఎక్కువ మాట్లాడిందా? ఎందుకంటే మనంతా భారతీయులం, భారత పౌరులం. జై భారత అని అంటాడు, జై భారత అనొచ్చు. కొంతమంది అంటారా మా ఇంట్లో ఎందుకు ప్రసాదం పెట్టి తినరా అంటాడు. ఒక మాల వేసింది అనుకో, ఒక అయ్యప్ప మాలో ఆంజనేయుని మాలో ఏదో ఒక మాల వేస్తారు కదా, ఆ మాల వేసిన వాళ్ళకి ఏదైనా భోజనం పెడితే తింటారా? కనీసం కన్న తల్లి పెడితే తినరు. అది కేవలం స్నానం చేసి చాలా నికిష్టగా ఉండి పెడితే తింటదు. ప్రేమ అన్న దేవుడు అంటే ఫైనల్ ప్రేమ. నేను మాట్లాడుకోవడం ప్రేమ విధానం, అదే దేవుడు. ఎందుకంటే సూత్రాలు చాలా ఉంటాయి కానీ మనిషి ప్రేమ కలిగి ఉండే అదే. యేసు ప్రభువు చెప్పాడు, అరే నువ్వు కనపడ్డ మనిషిని ప్రేమించండి, కనపడ నన్నెట్లా ప్రేమిస్తావు అని అడుగుతాడు దేవుడు. మరి దీంట్లో రకరకాల క్రిస్టియన్లు దేవుని ఇప్పుడు ఉన్నారన్నారు కదా, ఇప్పుడు కెథలెటిక్స్ అను లేకపోతే ఇంకా దానికి చెప్తాను. అయితే ఒకడేమో తాగొచ్చు తలకు పోసుకోవచ్చు అని ఒకటి చెప్తాడు. ఇంట్లో మంచిగా ఒకటేమో అమ్మమ్మ అలా చేయకూడదురా, దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా జీవించాడు. దొంగతనం చేస్తూ అన్ని చేస్తూ ప్రార్థన పోతున్నాను ఒకటి అంటాడు. అవన్నీ రేపు వీళ్ళందరూ లెక్క మాట్లాడితే మొదలైతే. ఇప్పుడు నేనున్నా ఫస్ట్ చనిపోయిన తర్వాత ఆత్మలకు తీర్పు తీస్తే ఆయనే. నన్ను ఆ తర్వాత నీకు తీర్పు వస్తుంది. అరే నువ్వే పూర్తి కలిపి లేవురా, వాడెట్లుంటారు అని అడుగుతాడు దేవుడు లెక్క. ముందు మా క్రైస్తవులు కలిస్తే తీర్పు స్టార్ట్ అవుతుంది. అందరం ఒకే రోజు చనిపోయినా చనిపోకపోయినా తీర్పు ఒకేనాడు జరుగుతానా. గ్రహించవలసిన జ్ఞానం మనకు దేవుడు ఇచ్చిండు.
ఇదంతా నువ్వు ఇప్పుడు చెప్తున్నావు. మరియమ్మను కూడా కొందరు పూజిస్తారు కదా, మరియమ్మను ఇటు ఏమంటారంటే అసలు మరియమ్మని ఏమంటారంటే ఈమె దేవుని కన్నది ఒక పరిశుద్ధునికి జన్మనిచ్చింది కనుక ఆమె అంతవరకు కానీ ఆమె దేవుడు అని పూజించరు. అసలు విగ్రహానికి నేను అదే మాట కదా, ఈయన వాళ్ళ దొంగ ఆయన దొంగ పాస్టర్ అని చెప్పి కేసు పెట్టింది. విగ్రహం ఉండకూడదనా? యేసుప్రభు విగ్రహమైనా సరే అది విగ్రహానికి ఆరాధన చేద్దాం. అది యేసుప్రభు విగ్రహం నేనే ఎన్నో చెప్పిన, అది ఇరగొట్టేస్తారో బాబు, నేను తయారు చేసే విగ్రహం కదా, దేవుడు విగ్రహం అయితే లేడు కదా, దానికి ఆయన మరియమ్మ విగ్రహం పడేస్తావా అని చెప్పి ఆయన కేసు పెట్టించాడు. ఇవన్నీ ఏమాత్రం ఇటాడు క్రైస్తవులు ఎలా జారుతారు అని చెప్పి అన్ని నీతులు తోలాడుతున్నా. 10 మాటలు వాళ్ళ దారిలో ఒకటి జారవలసి వస్తున్నా. మనసులో మేము బలహీనమే కదా, నేనంత పరిశుద్ధిని ఏం కాను. ఎందుకంటే సరే, ఇప్పుడు ఒకటి ప్రవీణ్ అయినది, ఇప్పుడు ఆయన బైక్ మీద పడ్డది చూపిస్తారు కదా, అది మీరు నమ్మట్లేదా? ఎట్లంతో అన్నా అసలు ఆయన మంచి లప్ప మందు అసలు అది అది కానే కాదన్నా, అది సహజపడదు. ఒక వాక్యం బోధిస్తాడు, అలాంటిది చేయడన్నా అది చాలా 100% తప్పు. అసలు ఎందుకన్నా క్లారిటీగా తీస్తే అయిపోతుంది కదా, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడి నుంచి అదంతా అర్థమైపోతుంది కదా. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఇప్పుడు అట్లా మీరు ఒక డూఫున్ పెట్టి ఇదంతా డ్రామా ఆడిరంటారా? మొత్తం కథ అర్థమవుతుంది మనిషి అని. ఇంకో విషయం అట్లా కూడా ఒప్పుకుంటారన్నా కాదన్నా, ఇప్పుడు అట్లా డూఫున్ పెడితే ఎట్లా ఒప్పుకుంటారు? అట్లా సాధ్యమైనది అట్లా డూప్ చేయడం అనేది? చెప్తాను. అయితే మళ్ళీ ఆయన లైఫ్ లో ఎప్పుడో ఒకసారి దొరకకపోతాడా మరి ఏడన్నా? అసలు అట్లా పోలీసులు పట్టుకోవాలంటే 24 hours లో పట్టుకుంటారు. అవి వెళ్తూ ఇది ఆత్మహత్య కాదు. కొందరు ఇప్పుడు ఒక ట్రాఫిక్ ఎస్ఐ చెప్తున్నాడు, అక్కడ చాయ్ హోటల్ కూడా ఒక అబ్బాయి చెప్తున్నాడు, మరి వాళ్ళు రేపు రోజున వాళ్ళకి ఇబ్బంది కదా? ఇబ్బంది కాదని అందరికీ వాళ్ళు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికితే అందరికి ప్రమాదం అయితే. అసలు ఆ డబ్బులో వాడు ఇచ్చిండు ఆ మనిషిని. అన్న ఉత్తగా ఎగ్జాంపుల్ మనిషిని గీతగిస్తారు. ఆయన మాస్క్ అన్న, ఆయన చెప్పిన కదా అన్న, ఇంటికాడ మాస్క్ పెడితే 400 కిలోమీటర్లు జర్నీ చేసిన మాస్క్ తీయడానా? కొంచెం ఎక్కడైనా ఆయన క్రిమినల్ అన్న మాస్క్. ఒకసారి మీరు కూడా ఆలోచించారు, అది 100% తప్పు. సరే దీనికి ఏం చేయలేము, దేవుడు మాత్రం పరిష్కరిస్తాడు కుటుంబాల జీవితాలు. ఇప్పుడు మీరు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? మరి అందరికంటే పెద్ద క్రిస్టియన్ ఉన్నాడు ఆంధ్రాలో, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంత పెద్ద దేవుణ్ణి నమ్మినోడు, జీసస్ క్రిస్టియన్ నమ్మినోడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆయన ఎక్కడైనా ప్రతిసారి ఇప్పుడు వాళ్ళ నాన్న సమాధి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు షర్మిల ఉంది, ఆమె పెద్ద క్రిస్టియన్, వైఎస్ విజయమ్మ ఆమె పెద్ద క్రిస్టియన్. ఇట్లా వాళ్ళు మరి అంటే మరి వాళ్ళు ఎందుకు ఇంత జరుగుతుంటే, మీరేమో మీలాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు చెప్తుంటే మరి వాళ్ళు ఎందుకు అంత మౌనంగా ఉన్నారంటారు? మరి వాళ్ళు మౌనమేందన్న, వాళ్ళు 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 తిరుపతి కూడా వెళ్తాడు, వెంకటేశ్వర కూడా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. అన్న అక్కడికి వెళ్తాడేమో కానీ అదంతా అది హోదాలో ఉన్నాడు కాబట్టి తప్పదని వెళ్తాడు. కానీ వాళ్ళ నాన్న సమాధి వద్ద అయితే భగవద్గీతనో లేకపోతే ఖురానో కాకుండా వాళ్ళు బైబిల్ చదువుతారు. మీకు అది ఐడియా ఉందా? తెలుసు తెలుసు. ఎందుకు ఎలక్షన్ నాడు కూడా ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి అవన్నీ తెలుసు. అదే అంటే మీకు ఇప్పుడు సెక్యులర్ గా ఉన్నట్టు ఉంటాడేమో కానీ ఆయన బలంగా నమ్మేదైతే బైబుల్ని, జీసస్ అనే విషయం మీకు అది నిజమే కదా? ఆయన మనస్సాక్షి తెలుసానా? కాదన్నా, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు అయితే మనం క్లియర్ గా విన్నాం కదా. ఫాదర్ చనిపోయినప్పుడు ఇప్పుడు సమాధికి వెళ్తారు కదా ప్రతి సంవత్సరం వెళ్ళి, అక్కడ భగవద్గీత చదువుతారా, ఖురాన్ చదువుతారా, మరి బైబుల్ చదువుతారా? మీరు చెప్పండి నాకు. ప్రార్థన చేస్తారు అడిగి పోయి. అదేనా ప్రార్థన? ఇప్పుడు అలా విజయమ్మ చేతిలో ఏ బుక్ ఉంటది? బైబిల్ ఉంటుంది ఆమె దగ్గర. బైబిల్ ఉంటుందన్నా? అదే ఇప్పుడు వాళ్ళైతే క్రిస్టియన్సే కదా, అంటే యేసుప్రభుని నమ్మిన వాళ్ళు. సరే ఏదో ఒకటి. మరి ఆయన మరి రేపటి రోజున కరెక్ట్ కొట్లాడితే, సరే ఇప్పుడు మీరు చెప్పేదే నిజమైతే ఆయన కరెక్ట్ కొట్లాడతాడు కదా. ఆయన ఎందుకు నోరు అంటే కట్టేసుకున్నాడు, నోరు ఎందుకు మీద పట్టలేదు? దేవుడు మరి ఆయనతో మాట్లాడొద్దని చెప్తాడు. ఆయన ఇంకో పెద్ద అంటే చెప్తారు కదా, విజయమ్మ కానీ, షర్మిల కానీ, భారతి కానీ, జగన్ కానీ చెప్పిన వాళ్ళు కూడా భయపడతారు. ఇక వాళ్ళకు కూడా భయం. వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళు చనిపోయిండు, చేయవలసింది చంద్రబాబు నాయుడే కదా. అదే నేను అనేది చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షాలు ఉంటుందా ఉండదా? ఇప్పుడు పబ్లిక్ లో చెప్తే అర్థమవుతుంది అన్న చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడు అంటే అన్న విషయం, చంద్రబాబు నాయుడు అంటే అసలు అట్టి రాజకీయాలే పోషించడని చెప్పి నాకు పూర్తి నమ్మకం. నాకు ఎన్టీ రామారావు అభిమాని. నాకు ఎన్టీ రామారావు సినిమాలు, పాటలు నాకు చాలా ఇష్టము. చంద్రబాబు నాయుడు ఏమన్నా జగన్ కూడా ఓటు వేసినా కూడా అప్పుడు కొన్ని ఇబ్బందులు అయినాయి, మా కొట్టుకుంటూ పీక్లాంటి ఇవన్నీ కేసులు అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు బెస్ట్ అనుకున్నాం మేము, న్యాయానికే గుర్తులో మీరు అంతవరకే. చంద్రబాబు నాయుడు
అది చేస్తా ఇది చేస్తా అని చెప్పే ఆయన మీద నాకైతే ఒకటి అన్న, నేను వినండి అన్న, మీరు కాదు నేను అనేది ఏంటంటే అధికార పార్టీ మీద మీకు అనుమానం ఉంది, వాళ్ళంతా డ్రామాలు ఆడుతున్నారు, ఒక డూపుని పెట్టిర్రు, ఇది ఇట్లా అన్నప్పుడు దాని మీద ఎక్కువగా కొట్లాడాల్సింది ప్రతిపక్ష నాయకుల కాదా? ఆ ప్రతిపక్ష నాయకుల్లో కూడా వాళ్ళు యేసును నమ్మిన వాళ్ళే ఉన్నారు కదా. బ్రదర్ అనిల్ ఎంత పెద్ద పాస్టర్, ఇంటర్నేషనల్ పాస్టర్. బ్రదర్ అనిల్ ఎవరు? హస్బెండ్ ఆఫ్ షర్మిల. ఇప్పుడు ఆ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అన్న, నార్మల్ వ్యక్తి కాదు. అవునవునవును. మరి బ్రదర్ అనిల్ అంటే ఎంత పెద్ద ఇంటర్నేషనల్ వ్యక్తి. ఇప్పుడు ఆయన అనుకుంటే కూడా ఈజీగా రాహుల్ గాంధీతో కానీ సోనియా గాంధీతో కూడా మాట్లాడే కెపాసిటీ ఉన్న వ్యక్తులే కదా. ఆయన ఏం చేస్తారు ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయన ఏం చేస్తారు? నేను అట్లా అన్నా, నేను అట్లా అనట్లేదు. అంటే వాళ్ళు బలంగా ఇప్పుడు అజయ్ బాబు మాట్లాడిన మాటలు కానీ ఇంకొక XYZ మాట్లాడిన మాటలు కానీ వాళ్ళలాగా కూడా వాళ్ళు ఫైట్ చేయట్లేదు కదా, ఒక సామాన్యుల్లాగా కూడా ఫైట్ చేయట్లేదు. ప్రతిపక్ష నాయకులు పోరాటం చేయాలన్నా వద్దా ఏదైనా అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు? అడిగితేనే ఇప్పుడు చెప్పి చేయాలని చెప్పండి, రాజకీయంగా వాడుతుంది జగన్ అని చెప్తలేరన్నా. అవునన్నా, దానికి కూడా తిప్పి కొట్టాలి కదా, అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా, సత్యాన్ని బోధించాలి కదా. ఒకవేళ అది నాది నిజం, ఇప్పుడు ఆయన ఒక ఆయన ఏదైనా ఆయన మనస్సాక్షి ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఆయన ఇప్పటిదాకా ఏం మాట్లాడినట్టు అనిపించలేదు. మీరు విన్నారా అసలు? ఆయన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ 5 నిమిషాలు మాట్లాడినట్టు విన్నారా మీరు ప్రగడాల గురించి? ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేపిస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి ఆయన మాట్లాడద్దు. ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడు ముందే, ఇది రాజకీయ కోణంలో చూడొద్దు, ప్రభుత్వం స్పష్టంగా పనిచేస్తుంది, ఇది రాజకీయ కోణంలో చూడొద్దు అని చెప్పనే చెప్తుండే చంద్రబాబు నాయుడు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, మరి అట్లాంటప్పుడు అందరు సైలెంట్గా ఉండాలి మరిగా. రేపు ఇంకోటి కూడా ఏదైనా జరిగితే అది హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరికైనా కాదన్నా, కాదు నేను అనేది ఏంటంటే ఆయన సైలెంట్ ఉన్నాడా? ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడు కాదన్నా మీలది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే, మీరు వినండి, ఇప్పుడు మీరే కొన్ని చెప్తున్నారు, ఒక డూఫ్ను పెట్టినారు అంటున్నారు. ఆ డూఫ్ ఎవరినో ఐడెంటిఫై చేసి వీళ్ళు కూడా ప్రైవేట్ గా వీళ్ళు ఆధారాలు సేకరించారని పలానా డూఫ్ జగన్ కి అటు రుద్దుకురా కానీ జగన్ నాకు అంత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యం మనస్ఫూర్తి చేస్తుంది, అంత నమ్మలేదు. అది చేయవలసింది చంద్రబాబు నాయుడు చేయాలి, చేపిస్తాను మాటిచ్చినాక జగన్ మనస్ఫూర్తి రాజకీయ కోణంలో తీసుకుపోతారు. అది ఎందుకన్నా అది రాజకీయ ఇప్పుడు డూప్ చేపించింది ఎవరు అంటారు మీరు? నాకు అర్థం కాదు. అంత డూప్ చేపిస్తుంటే అది చంద్రబాబు నాయుడు ఏం చేయించాడు, దానికి చంద్రబాబు నాయుడు ఏం చేయించాడు, అది ఆయన తెలిసి చేయరు. అది చంద్రబాబు నాయుడు చేస్తుంటే చెప్పి నేను కూడా నమ్మను. అది కొంతమంది మతోన్మాదులటువంటి శక్తులు అన్న, హిందువులు ఎంత మంచిగా వెళ్తున్నారు కొంతమంది. ఇది ఇది ముమ్మాటికి ఇది కరెక్ట్ కాదు. హిందువులు ఎవరు పొరపాటు చేస్తున్నా, నోటికి దాదాపు 90% కూడా పొరపాటు ఏం చేస్తారు. మీకు ఇప్పుడు ఎవరిని, ఇప్పుడు వాళ్ళ భార్య కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మరి పలానా వ్యక్తి మీద అనుమానం ఉందని ఎవరి పేరు చెప్పట్లేదు కదా క్లియర్ గా. వాళ్ళు క్లియర్ చెప్ప. ఇప్పుడు ఆయన డిబేట్ లో కూర్చున్నప్పుడు పిలిపించింది ఎవరు? కరుణాకర్ వీళ్ళందరూ డిబేట్ లో పిలిపించిన కక్ష పెంచుకుంది అక్కడ. పోనీ అన్నా మరి ఇప్పుడు అజయ్ బాబు లోపల వేస్తారు, మరి వాళ్ళని కూడా వేయాలనుకుంటా వాళ్ళు తల్లి చట్టం చూసుకుంటారా? ఇప్పుడు ఎవిడెన్స్ ప్రకారంగా వాళ్ళని కూడా 5 లోపల వేయాలా వద్దా? అవును, మరి మీరు ఇప్పుడు ఆయన మీద జోసెఫ్ అనే వ్యక్తి కేసు పెట్టిండు, మీరు కేసు పెట్టిరా మరి వాళ్ళ మీద? కరుణాకర్ సుగుణాథ్ ఆదాపన ఎవరు ఆ 5 మీద అయింది. ఇది డైరెక్ట్ పెట్టమంటారన్న ఆ మూల మన అందరికీ మాటలు కూడా ఇది అందుకన్నా ఇది రాజ్యాంగం మొత్తం ఇవన్నీ పుకారు పెట్టేదన్నా. పనిచేసి ఇది రాజ్యాంగం చేస్తే సపరేట్ వేసుకొని ఇళ్ళలో కూర్చొని ప్రారంభం చేసుకుంటారు, బయటకు వెళ్ళదు అన్న ఒక విషయం అన్న. నువ్వు ఏ పేపర్ ఇస్ అవుతా నేను, అది నువ్వు రామాయణం ఇస్తావా, భగవద్గీత ఇస్తావా, ఏదో నీ పేపర్ ఇస్ అవుతా. క్రైస్తవులు ఇంటికి వెళ్ళి సువార్త ఓన్లీ పేపర్ ఇస్తుంది, ఇష్టమైతే చదివితామే, కష్టమైతే చింపేస్తామే. నాకు ఇది ఒకటే అర్థం కాదు. మేము అవసరమైన చింపేస్తామే, ఊళ్ళో పోయి మేము బలవంతం చేసి ఏ క్రైస్తవులు బలవంతం చేసి నమ్మవాలన్నా ఓన్లీ పేపర్ ఇస్తారు. ఆ పేపర్ ఇష్టమైతే చదవచ్చు, లేకపోతే చింపేయచ్చు మా ముంగలే వాళ్ళ ముంగలే. లేదంటే ఏముంది 2-3 నువ్వు ఇయ్యాను నువ్వు ఏ పని. ఇది ఎంత భూతద్దలు పెడుతున్నారంటే ఒకనొక దినంలో ప్రతి మాటకు ఒక 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 సమయం ఉంటుంది అన్న. సమయం నాడు ఖచ్చితంగా ఎందుకంటే అది రూలు, ఎంత దాచుకున్నా దాగేది కాదు. కానీ అన్న ఇది మతపరంగా రుద్దకూడదు, ఎవరు బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, తప్పులేదు. మేము హిందువులు ఇళ్ళలో కూడా చాలా కానీ మతం కాదన్న. మతం ఏం చేస్తా అంటే విద్వేషాలు రెచ్చగొడుతుంది. నాకు పిల్లలు చాలా సరే. హలో సిగ్నల్ సరిగ్గా లేదులే అని నేను నంబర్ సేవ్ చేసుకుంటా మళ్ళీ మాట్లాడా. సరే అన్న, నేను బస్సులో వస్తున్నా.